హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో జిల్లా ఉపాధి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ దీంట్లో నుంచి కొన్ని పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఆ పొజిషన్స్ ఏంటో క్లియర్గా అయితే ఈ వీడియోలో చూసేద్దాము ఫ్రెండ్స్. చాలా వాటిల్లో అయితే వచ్చేసి ఈ గ్రామీణ ఉపాధి సంస్థ ద్వారా అయితే వచ్చేసి చాలా చోట్ల జాబ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. చూసుకుని మీకు దగ్గరలో ఉన్న ప్లేస్ ఉంటే తప్పకుండా అటెండ్ అవ్వండి. నాకు కంపల్సరీగా జాబ్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మంచి యొక్క వీడియోస్ ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ కూడా ఉంటాయనేసి. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. కాంట్రాక్టు, అవుట్సోర్స్, అలాగే పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు సొంత ఊర్లోని పోస్టల్లో మీ పోస్ట్ ఆఫీసుల్లో పనిచేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీని అర్హత 10th క్లాస్ మాత్రమే. 10th క్లాస్తోనే మీకు ఈ జాబ్స్ అయితే ఉంటాయి. అండ్ శాలరీ కూడా అయితే వచ్చేసి మీకు అప్ టు 30,000 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీ సొంత ఊర్లో ఉండి మీరు పోస్ట్ ఆఫీసులో పనిచేసే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇది కూడా ఎగ్జామ్ లేదు, ఏమీ లేదు, జస్ట్ బేస్డ్ ఆన్ మీ మార్క్స్ బట్టే ఇస్తారు. అలా చాలా రకాలుగా మన ఛానల్లో అయితే ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో మేము ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలియచేస్తూ ఉంటాము. ఏమన్నా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఉంటే షార్ట్స్ చేసి పెట్టేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి ఎక్కువ మందికి తెలుస్తుంది షార్ట్స్ ద్వారా అయితే. అలాగే తొందరగా క్విక్గా ఇన్ఫర్మేషన్ చూసుకుంటారు, క్విక్గా లింక్స్ ఉంటాయి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో లింక్స్ పెడతాను, లాస్ట్ డేట్ మెన్షన్ చేస్తాను, క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా ఈ షార్ట్స్ అయితే చూడండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ చూడండి, డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ కింద అయితే వచ్చేసి చాలా రకాల నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. జాబ్ మేళా ఈవెంట్స్. సో ఇక్కడ చూడండి ఎన్ని రకాల జాబ్ మేళా ఈవెంట్స్ ఉన్నాయో. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కర్నూలులో 27/2024 అయితే ఉంది. వేకెన్సీ 700 అయితే ఉన్నాయి. అలాగే 19th రోజున అయితే వచ్చేసి శ్రీకాకుళంలో ఉంది. ఇక్కడ కూడా వేకెన్సీస్ 300 అయితే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మోడల్ కెరియర్ సెంటర్ ఓల్డ్ ఐటీఐ విశాఖపట్నంలో అయితే వచ్చేసి 205 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏది కావాలని ఇక్కడ ఫర్దర్ మోర్ డీటెయిల్స్ ఉంది కదా, ఫర్ మోర్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫ్లిప్కార్ట్ అండ్ సంగీత మొబైల్స్ వాళ్ళైతే తీసుకుంటున్నారు జాబ్స్ అనేవి. సో చాలా వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువైతే ఉంది ఫ్రెండ్స్. 18 to 35 ఇయర్స్, 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. శాలరీ అనేది 12,000 to 15,000 ఉంది. కొన్ని సంగీత మొబైల్స్ వాళ్ళైతే 13,000 to 15,000 అయితే పేమెంట్ అయితే చేస్తున్నారు. మీరు జాబ్ మేళా డేట్ అయితే వచ్చేసి 27/2024. లొకేషన్ అయితే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కర్నూలు అయితే ఉంది. సో ఇలా మీకు ఫర్ మోర్ డీటెయిల్స్ ఏ జిల్లా కొట్టుకుంటే ఆ జిల్లాలో మీకు కనపడుతుంది. అనంతపూర్లో ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. 18th రోజున అయితే ఉంది. అన్ని ఓల్డ్ నోటిఫికేషన్స్. ప్రజెంట్ అయితే వచ్చేసి 20th, 19th అయితే 19th అయితే 2 ఉన్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం. కర్నూలులో అయితే 20th అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి నేను విశాఖపట్నం అయితే వచ్చేసి నాకు బ్రోచర్ అయితే దొరికింది. సో మీరు 19/7 శుక్రవారం నాడు 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తుంది. జాబ్ మేళా నందు పేర్కొన్న సంస్థల నుంచి జిల్లా ఉపాధి కార్యాలయానికి హెచ్ఆర్ మేనేజర్లు స్వయంగా హాజరై అర్హులైన అభ్యర్థులను విరాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ హెచ్ఆర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఏ కంపెనీ యొక్క హెచ్ఆర్ ఆ కంపెనీ వాళ్ళకైతే వచ్చేసేసి వీళ్ళు మీరు ఎట్లా పొటెన్షియల్ క్యాండిడేట్ ఎలా చూస్ చేస్తారంటే మీకు ఎగ్జామ్ పెడతారు, లేకపోతే డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసుకుని ఎంపిక చేసేసుకుంటారు. డిపెండ్స్ అపాన్ ద మీరు వచ్చే జనం బట్టి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎస్బీఐ కార్డ్స్ విశాఖపట్నం నుంచి వస్తుంది, పేటిఎం విశాఖపట్నం, ముతూట్ ఫినాన్స్ విశాఖపట్నం, మైటాక్ ఇండస్ట్రీస్ విశాఖపట్నం. ఈ 4 కంపెనీ నుంచి అయితే 205 జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. మీకు ఏజ్ అనేది ఒక్క కంపెనీ బట్టి అయితే డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. మినిమం 18 to 34 ఇయర్స్, 20 to 35 ఇయర్స్ ఇలా అయితే ఉన్నాయి. శాలరీ ఇక్కడైతే వచ్చేసి 10K నుంచి స్టార్ట్ అవుతుంది. 10K నుంచి 25,000 వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. శాలరీలు డిపెండ్స్ అపాన్ ద కంపెనీ, వాటి యొక్క రోల్స్, మీ ఎక్స్పీరియన్స్ అన్నిటి బట్టి వీళ్ళు డిసైడ్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు అర్హులైన అభ్యర్థులు employment.government.in అండ్ ncsgovernment.in వెబ్సైట్ నందు తమ పేర్లను నమోదు చేసుకొని 19/7/2024 శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయం నందు జరుగు మెగా జాబ్ మేళాకు హాజరు కావాల్సిందిగా కోరడమైంది. సో ఫ్రెండ్స్, నేను NCS నేషనల్ కెరియర్ సర్వీస్ ఆల్రెడీ ఇదివరకు ప్రీవియస్గా కూడా చేశాను ఫ్రెండ్స్. దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాబులు చెక్ చేసుకోవాలి,
అని మన ఛానల్ యొక్క వీడియోస్ అయితే చేశాను ఫ్రెండ్స్. నేను ఆ వీడియోస్ కూడా చూపిస్తాను. నేషనల్ కెరియర్ సర్వీస్ ద్వారా తెలంగాణ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్ యొక్క ఉద్యోగాలని చెప్పి పెట్టాను. అలాగే నెక్స్ట్ అయితే వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త, భారీగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఈ వీడియో కూడా తీసి పెట్టాను ఫ్రెండ్స్ ఇదివరకే. సో ఈ 2 వీడియోస్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఎలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే రెండిట్లో రిజిస్ట్రేషన్ కావాలంటున్నారు ఫ్రెండ్స్. employment.ap.government.in కూడా జాబ్ సీకర్స్ లాగిన్ ఉంది కదా, ఈ జాబ్ సీకర్స్ లాగిన్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎంప్లాయర్స్ లాగిన్ అయితే ఉంది. ఎంప్లాయర్స్ అయితే కాదు ఫ్రెండ్స్, జాబ్ సీకర్స్ లాగిన్కి వెళ్ళినట్లయితే ఇలా అయితే కనిపిస్తుంది. సో నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేయడంతో యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకపోతే ఇక్కడ కొట్టండి న్యూ జాబ్ సీకర్ అని చెప్పేసి. న్యూ జాబ్ సీకర్ అని కొట్టడంతో ఇక్కడ సైన్ అప్ ఫర్ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే అడుగుతుంది. సో విత్ ఆధార్ కార్డా, వితౌట్ ఆధార్ సర్వీస్ అయితే ఉంది. విత్ ఆధార్ సర్వీసా, వితౌట్ ఆధార్ మీరు క్లిక్ చేసుకోండి ఏదైతే. ఆర్ యూ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ కార్డు హోల్డర్, మీకు ఏమైనా ఎంప్లాయ్మెంట్ కార్డు ఉందా అంటే నేను నో అని పెట్టాను. నో అని పెట్టడంతో మీ ఫస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, న్యూ పాస్వర్డ్, ఆధార్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీకు ఒక రిజిస్ట్రేషన్ అయితే అలాట్ అయితే అవుతుంది. ఇది మీ మెయిల్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఉపయోగించుకుని మీరు లాగిన్ అయితే చేసుకోండి. లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. దీనికి అప్లై అయితే చేయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేయాలనుకున్నారో అక్కడ డిస్ట్రిక్ట్ డిస్ప్లే అవుతుంది. సో ఆ డిస్ట్రిక్ట్ అప్లై చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఒక స్లిప్ అయితే వస్తుంది. ఆ స్లిప్ పట్టుకుని అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఈ జాబ్ మేళాకి. సో ఒకవేళ చేసుకోకపోయినా వెళ్ళి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చెప్పండి మాకు చేసుకోవడం రాలేదు అని. సో ఆల్రెడీ ఎవరైనా చేసుకున్న క్యాండిడేట్స్ కనిపిస్తారు కదా మీకు. సో అప్పటికప్పుడైనా మీ మొబైల్లో అయినా చేసేసుకోవచ్చు, లేదా దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళైనా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. కొంచెం సెంటర్కి ముందుగా వెళ్ళినట్లయితే సో మిగతా స్టూడెంట్స్ ఎలా చేశారు రిజిస్ట్రేషన్, ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అని చెప్తున్నాను కదా, ఈ వీడియో చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ రాకపోయినా సో మీరు మీకు దగ్గరగా సెంటర్ ఉంటే మాత్రం ఒక్కసారి వెళ్ళి అటెండ్ అయితే అవ్వండి. అక్కడే మిగతా స్టూడెంట్స్ ఎలా చేసుకున్నారో తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి జాబ్ కంపల్సరీగా కావాలి అనుకుంటే ఇలాంటి జాబ్ మేళాలకి అయితే అటెండ్ అయితే అవ్వండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.